ఎందుకంటే ఏవి ఎన్ని బుక్ అయ్యాయో తెలుసుకొని ఆ వెహికల్స్ నేను రెడీ చేసుకుంటాను. మళ్ళీ ఇటు నుంచి यस అటు, यस అటు నుంచి ఇటు వెళ్ళడానికి వీలు లేకుండా వాళ్ళు ఏ ओके బండయితే ఆ బండి బుక్ చేసుకోవచ్చు. ओके ओके చెప్పేయండి. ओके तो इसलिए कि अभी आपका बुकिंग నెక్స్ట్ ఇప్పుడు ఎనీ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ 12,00,000 రూపాయలతో షోరూమ్ తీసుకుంటున్నారు. 12,00,000 రూపాయలకి షోరూమ్ వస్తది. 12,00,000 రూపాయలకి బళ్ళొచ్చేస్తాయి. అలాగే ఒక స్టేట్‌కి 3 వరకు మనం హోల్‌సేల్ పాయింట్స్ ఇస్తున్నాం. 3-7 వరకు. అవసరాన్ని బట్టి, ఆ స్టేట్ తాలూకు విస్తీర్ణం బట్టి, ఆ స్టేట్ తాలూకా పాపులేషన్ బట్టి, ఆ సిటీ తాలూకా పాపులేషన్ బట్టి 1-7, 3-7 వరకు హోల్‌సేల్ డీలర్‌షిప్స్ ఇస్తున్నాం. అది 50,00,000 50,00,000కి కూడా 50,00,000కి బళ్ళిచ్చేస్తున్నాం. మా బళ్ళు అంటే మీరు మా దగ్గర ఏమీ డబ్బులు వదిలేయాల్సిన పని లేదు. మొత్తం క్యాష్‌కే డబ్బులిచ్చేస్తున్నాం. అంటే 12,00,000 రూపాయలకి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ. ఒకరికిచ్చిన తర్వాత రెండో వాళ్ళకి ఇవ్వము. ఒకరికిచ్చిన తర్వాత రెండో వాళ్ళకి అవ్వదు. అలాగే 50,00,000 రూపాయలకి ఈ హోల్‌సేల్ డీలర్‌షిప్. అదే సిటీస్‌లోనైతే 15,00,000 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి. అదే హోల్‌సేల్‌కి అయినట్టయితే 75,00,000 హోల్‌సేల్‌కి. అక్కడ ఎక్కువ బళ్ళు పడతాయి. అక్కడ ఎక్కువుంటది. సిటీస్‌లోకి ఎనీ టైమ్ లోపలికెళ్ళడానికి అవ్వదు. మళ్ళీ నైట్‌కే వెళ్ళాల ఇవన్నీని. సో, ఇవి దీని తాలూకు విషయాలు. చెప్పియమ్మా. ओके दोस्तों अभी फ्रांचाइजी मॉडल के बारे में बात कर रहे हैं। तो फ्रांचाइजी मॉडल में आपको एमएलए कॉन्स्टिट्यूंसी हमारा पूरा ये एमएलए कॉन्स्टिट्यूंसी के हिसाब से हमारा चल रहा है। तो एमएलए कॉन्स्टिट्यूंसी में आपको आई मीन शोरूम नहीं या शोरूम बुक करना है। आपको 12 लाख रुपीस आपको पे करना है। 12 लाख रुपीस वर्थ ऑफ व्हीकल आपको मिल जाएगा। आपको ये डिपॉजिट नहीं कर रहे कंपनी के पास, आप आई मीन बाइक खरीद रहे हैं, यानी 12 लाख रुपीस ऑफ व्हीकल आपको मिल जाएगा। सेम वैसे आपको हर स्टेट में 3 से 7 होलसेल पॉइंट दे दिया जाएगा। एक होलसेल पॉइंट का 50 लाख रुपीस है। 50 लाख रुपीस में आपको 50 लाख रुपीस वर्थ ऑफ व्हीकल आपको मिल जाएगा। 75 लाख 75 लाख सर 75 लाख सिटी के लिए, स्टेट के लिए Yeah. 50 लाख, सिटी के लिए 75 लाख। बड़ा सिटी है, मेजर सिटी है, तो वहां Yes, आपको 75 लाख का बुक मीन ये लेना पड़ेगा। होलसेल पॉइंट्स के लिए आपको 75 लाख पे करना पड़ेगा। लेकिन 75 लाख जब पे करेगा 75 लाख वर्थ ऑफ व्हीकल आपको मिल जाएगा। ओके रेडी। ఓకే. ఇక్కడ ఏదో ఒక స్క్రీన్ మీద పిక్ వస్తుంది. అది తీసేయండి. స్క్రీన్ మీద ఒక పిక్ వస్తుంది. తీసేయండి. నెక్స్ట్ మనం ఈ వెహికల్‌కి సంబంధించి ఎవరైతే డీలర్‌షిప్ ఇప్పించారో ఇప్పించిన వాళ్ళ దగ్గర నుంచి ఇది 7 లెవెల్స్ కమిషన్ ఎళ్తది. 7 లెవెల్స్. అంటే ఆ డీలర్ ఎన్ని సార్లు ఎన్ని బళ్ళు కొనుక్కున్నా సరే ఈ 7 లెవెల్‌లో కమిషన్ వెళ్తూనే ఉంటది. బుక్ చేసుకున్నప్పుడు 25 లెవెల్స్ ఎళ్తది. అది కామన్. కానీ అది కొనుక్కున్న బండి ఎక్కడ తీసుకోవాలి? డీలర్ దగ్గర తీసుకోవాలి. ఆ డీలర్ దగ్గర ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళు ఆల్రెడీ ఒకటి ఇచ్చుంటేనే రిఫరల్ వస్తది. ఆ రిఫరల్ నుంచి 7 లెవెల్స్ ఇన్‌కమ్ ఉంటది. అలాగే హోల్‌సేల్ డీలర్‌షిప్‌కి కూడా 7 లెవెల్స్ ఇన్‌కమ్ ఉంటది. और हिंदी ओके दोस्तों, ये होलसेल जब बुक सॉरी फ्रेंचाइजी या होलसेल बुकिंग करेगा आपको 7 लेवल्स में कमीशन मिल जाएगा। वहां आपको रेफरल आने के लिए आपको करना क्या है, आप एक बुक करने के बाद ही आपको रेफरल मिल जाएगा। यानी जो आई मीन जो व्यक्ति बुक कर रहा है उनको ही रेफरल मिल जाएगा। तो वैसे आपको 7 लेवल तक आपको कमीशन मिल जाएगा। ओके रेडी। అంతే లేకుండా రాదు. మాట్లాడండి ఏది ఉంటే మాట్లాడేయండి.
అడిగేయండి. మౌలి గారు మ్యూట్. ఏది ఉంటే ఓపెన్ గా చెప్పండి. ఓకే, ఇది వెహికల్ సంబంధించి ఇంకా మళ్ళీ మన సీనియర్స్ ఎవరున్నారో వాళ్ళని అడిగి మీరు తీసుకోవచ్చు. అలాగే రెఫరల్స్ 25 లెవెల్స్ రెఫరల్స్ కానీ, ఈ ఎంపీపీ రిఫరల్ కానీ, హోల్సేల్ అండ్ రిటైల్ ఉన్న రిఫరల్స్ కానీ ఇస్తున్నప్పుడు ఇప్పుడు ముందు 25 లెవెల్స్ రిఫరల్స్, దీనికి ఇంతవరకు ఎవరైతే బళ్ళు కొనుక్కున్నారో ఫస్ట్ రిఫరల్స్ వాళ్ళకే వస్తాయి. రేపు నేను ఏ రోజు ప్రకటిస్తున్నానో ఆ రోజు వరకు బండి తీసుకున్న వాళ్ళకి మాత్రమే రిఫరల్ వస్తుంది. అక్కడి నుంచే మీకు అలా తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచే ఎంపీపీ రిఫరల్ కూడా వెంటనే మీరు తీసుకోవచ్చు. అది ఎలా తీసుకోవచ్చు అనేది నేను చెప్తాను మళ్ళా ఇచ్చే ముందు. అలాగే హోల్సేల్ ఇప్పుడు మామూలు రిటైల్ ఎవరైనా ఒక డీలర్షిప్ ఇప్పించారంటే వాళ్ళ దగ్గర మళ్ళీ డీలర్షిప్ తీసుకోవచ్చు. అలాగే హోల్సేల్ కూడా. కాబట్టి నేను రిలీజ్ చేసే లోపు ఎవరైతే ఈ 4 వర్కులు చేసి ఉంటారో వాళ్ళకి ఆయా రిఫరల్స్ వస్తాయి తప్ప గతంలో ఉన్న సీనియారిటీని బట్టి రావు. వాటు హిందీ. ओके दोस्तों, अभी यहाँ रेफरेंस के बात करने के टाइम में आपको रेफरल जो नया रिलीज किया जाएगा वहाँ व्हीकल कौन कौन बुक कर रहा है, अभी व्हीकल का जो रेफरल अभी देने वाला है 2-3 दिन में, तो इससे पहले जितना भी लोग बुक करेगा उन सबका तो रेफरल आ जाएगा। उसके बाद जो नया जो बुक करेगा उनको ही रेफरल आ जाएगा। तो इसलिए रेफरल के लिए जो गाड़ी बुक करेगा उनको ही रेफरल मिल जाएगा। ये चारों रेफरल यानी 3-4 रेफरल अभी बात किया, फ्रेंचाइजी का, शोरूम का और कमीशन का और होलसेल का, सारा चीज का। तो ये सारा चीज का जो रेफरल है, रेफरल जो लोग बुक करेगा उनको रेफरल लिंक आ जाएगा। ओके रेडी। ఓకే, నెక్స్ట్ దీని రిఫరల్ ని ఇది అయిపోయింది కదా. దీని రిఫరల్ ని 8వ తారీఖు ఏంటండి ఈ బండి తాలూకు రిఫరల్ ని 8వ తారీఖుని ఇస్తున్నాను, బండి తాలూకు రిఫరల్స్ ని. అయితే ఈలోగా కొనుక్కున్న వాళ్ళందరికీ నేను ఇంతకుముందు గతంలో ఏదైతే చెప్పానో ముందు కొనుక్కున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ కాయిన్ వస్తుంది, ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళందరికీ హాఫ్ కాయిన్ వస్తుంది. ఈ 8వ తారీఖు లోపు కొనుక్కున్న వాళ్ళందరికీ అర కాయిన్ వస్తుంది. వాళ్ళందరి పేర్లు రాసుకున్నాం కాబట్టి క్యూసీసీ ట్రేడింగ్ కాయిన్ అర కాయిన్ 2 years స్టేకింగ్ లో ఉంటుంది. అర కాయిన్ ఇస్తున్నాం, అది వాళ్ళు తీసుకోవచ్చు. ముందు నేను ఏదైతే చెప్పానో దానికి ఫుల్ కాయిన్, పూర్తి కాయిన్ ముందు చెప్పిన డేట్ ప్రకారం అప్పుడు ఎంతమంది బుక్ అయ్యారు అందరికీ ఫుల్ కాయిన్ వచ్చేస్తుంది. వాట్ హిందీ చెప్పే డాడీ. ओके रेडी। दोस्तों, हमारा जो रेफरल है, व्हीकल का रेफरल जो है 8 मई को रिलीज हो जाएगा। 8 मई तक जितना भी लोग बुकिंग करेगा उन सबको हाफ कॉइन क्यूसीसी कॉइन मिल जाएगा। वो स्टेकिंग में रहेगा और जब स्टेकिंग रिलीज हो जाएगा तो आपको तभी का रेट में वो बेच सकता है। और इससे पहले कुछ टाइम के लिए कंपनी फुल कॉइन ऑफर किया था। वो टाइम के अंदर कौन कौन बुक किया है उन सबका नाम लिख के रखा है और उन सबके लिए 1 फुल कॉइन मिल जाएगा। और उसके बाद जो भी बुक करेगा 8 तारीख तक यानी मई 8 तारीख तक जितना भी लोग बुक करेगा उन सबके लिए आधा कॉइन आपको गिफ्ट में दे दी जाएगा। वो स्टेकिंग में रहेगा, उसका निर्धारित समय तक स्टेकिंग में रहेगा। निर्धारित समय होने पर वो ओपन मार्केट में आप बेच सकता है और उसका वो टाइम में आप फुल एंजॉय कर सकते हैं, वो सबका वैल्यू के एंजॉय कर सकते हैं। ये 8 तारीख तक आपको वो हाफ कॉइन एक्स्ट्रा आपको गिफ्ट में मिल जाएगा। ओके रेडी। रेडी। డాడీకి ఏదో హలో కాల్ వచ్చినట్టు. दोस्तों, कोई हैंड रेस ना करे, अभी किसी को भी बात करने का मौका नहीं देगा, तो इसलिए कोई हैंड रेस ना करे।
ताकि डिस्टरबेंस ना नहीं होगा। చూడు, నేను బయటకు వచ్చేసి వచ్చింది ఫోన్ వస్తే, మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తున్నాను. నాకు మీ వాయిస్ వినపడుతుంది కానీ నా వాయిస్ మీకు వినపడలేదు. నాది ఒకసారి ఓకే చేయమని చెప్పండి. మీ వాయిస్ వినపడుతుంది ఓపెన్ ఉంది. వినపడుతుందా ఇప్పుడు? క్లియర్. డాడీ, నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ డాడీ, క్లియర్. వెరీ క్లియర్ డాడీ, వెరీ క్లియర్. హలో, వినిపిస్తుంది డాడీ, క్లియర్. క్లియర్ గా వినపడుతుంది. మీకు వినపడుతుందో లేదో? డాడీ మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. మా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో ఒకసారి చెప్పండి. నాకు వినబడుతుంది, మీకు వినబడితే గొడవ లేదు. వినబడుతుంది డాడీ, కంటిన్యూ డాడీ. వినబడుతుంది డాడీ, కంటిన్యూ. ఓకే ఓకే. అయితే ఇక మిగిలింది డాడీ రోబోట్. ఈ డాడీ రోబోట్ లో కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఇది ఐఎన్ఆర్ తోటే చేసుకుంటాం, మన ఇండియన్ కరెన్సీ తోటే. వీటన్నింటికి కమిషన్ ఐఎన్ఆర్ లోనే వస్తుంది. ఇది 5వ తారీఖుని రిలీజ్ చేస్తున్నాను. 5వ తారీఖు. బండిదేమో 8వ తారీఖు, డాడీ రోబోట్దేమో 5వ తారీఖు. దీన్ని రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు నుంచి మనం ముందు అనుకున్నట్టుగా ఆ గిఫ్ట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా బండి ఉంది, ఇక్కడ కూడా కార్ ఉంది. ఈ రెండింటిలోనూ కార్స్ వచ్చాయి అనుకోండి, ఒక కార్ తీసుకుంటారు, 2 డబ్బులు తీసుకుంటారు. ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు కార్ తీసుకున్నాను అనుకోండి, ఈ రెండింటిలోనూ కార్ డబ్బులు తీసుకోవచ్చు. ఇంకో విషయం వినపడుతుంది డాడీ? మరొక విషయం ఏంటంటే, మీరు ఎన్ని కార్లు తీసుకున్నా సరే, మీరు ఎన్ని వాటిలోనూ వాటన్నింటికి డబ్బులు తీసుకోవచ్చు. కారు తీసుకోకపోతేనే కారు, కానీ బండి మాత్రం తీసుకోవాలి, ఎందుకంటే అది మన వెహికల్. ఈ డాడీ రోబోట్ లోనేమో 250 కిలోమీటర్ల బండి వస్తుంది. ఈవీ వెహికల్స్ లోనేమో 390 కిలోమీటర్ల బండి వస్తుంది. సో దీని రెఫరల్ని, దీని తాలూకు ఇవన్నీ కూడా నేను, దీనికి కూపన్ వస్తుంది. ఏది? డాడీ రోబోట్ కూపన్ వస్తుంది. కూపన్కి 5% అప్పటిలాగే వస్తుంది. ఇది ఐఎన్ఆర్ లోనే ఇన్కమ్ అంతా ఉంటుంది. దీని వివరాలన్నీ నేను 5వ తారీఖు రిలీజ్ చేస్తాను. ముందే చెప్పేస్తాను మీకు అన్ని. 5ని రిలీజ్ చేస్తాను. ఓవర్ టు హింदी. ओके डैडी। दोस्तों अभी डाडी रोबोटिक के बारे में अपन बात करेंगे। डाडी रोबोटिक 5 तारीख को रिलीज किया जाएगा। डाडी रोबोटिक का जो रेफरल है वो 5 तारीख रिलीज किया जाएगा। तो 8 तारीख व्हीकल का रेफरल लिंक रिलीज किया जाएगा और डाडी रोबोट का उससे पहले यानी 5 तारीख को रिलीज करेगा और वहां आपको आईएनआर में होगा। आईएनआर में ये होगा, इसमें आपको ज्वाइनिंग भी आईएनआर में है और आपको विड्रॉवल भी आईएनआर में, आपका कमीशन भी आईएनआर में आ जाएगा। और इसमें भी एमपीपी है। एमपीपी जैसे व्हीकल में एमपीपी दिया था, सेम वैसे इधर भी एमपीपी है, लेकिन यहाँ आपको 250 किलोमीटर का व्हीकल आपको मिल जाएगा। यानी सेकंड प्राइस में वहाँ 390 किलोमीटर का व्हीकल है, यहाँ आपको 250 किलोमीटर का व्हीकल आपको आ जाएगा। और व्हीकल आपको लेना पड़ेगा, यानी ई व्हीकल आपको लेना पड़ेगा। लेकिन कार अगर आपके पास मल्टीपल कार आपको विन हो गया, यानी अलग अलग इसमें हमारा कार है, आप कौन सा भी कार विन हो गया, अभी दोबारा कार आप विन करने के टाइम में अगर आपको पैसा चाहिए तो पैसा ले सकते हैं। यानी कार एक बार कार ले लिया, अभी दोबारा कार लेने का जरूरत नहीं है, केवल तो 2 कार एक घर में जरूरत नहीं पड़ेगा, इसलिए आपको उसका कार ले सकता है। लेकिन शोरूम प्राइस से जो टैक्स जितना माइनस हो जाएगा माइनस करके आपको कार मिल जाएगा। और यहाँ आपको कूपन के सिस्टम, पहले हम कूपन के साथ हम ज्वाइन करते थे, सेम वैसे इधर भी कूपन के साथ हमारा डाडी रोबोटिक के ज्वाइनिंग हो जाएगा। यहाँ आपको 5% जो है कूपन बल्क परचेस में 5% का आपको कमीशन यानी उसका बेनिफिट आपको मिल जाएगा। ये डिटेल्स आप डाडी रिलीज करने के टाइम में यानी रेफरल रिलीज करने के टाइम में इसके बारे में जानकारी मिल जाएगा। ओके डाडी।
హలో డాడీ హలో డాడీ ఫోన్ ఏదో వచ్చినట్టుంది. ఫోన్ కాదు డాడీ, నాకు ఇది పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఏమైందండి? ఏమైంది? అమ్మా అమ్మా, ఇలా రా. ఈ ఏదో ఫోన్ ఇలా తయారైంది బాబు. డాడీ మీ వాయిస్ వినిపిస్తుంది డాడీ, బాగా క్లారిటీగానే వినిపిస్తుంది. మరి ఒకసారి పోతుంది, ఒకసారి వస్తుంది. ఇది నాకు అర్థం కావట్లేదు. ఇది ఇప్పుడు క్లియర్ గా ఉంది, మాట్లాడండి. ఇప్పుడు క్లియర్ గానే ఉంది డాడీ. కానీ మరి రాలేదని మీరు చెప్తున్నారు కదా మళ్ళా. లేదు డాడీ, వస్తుంది. వస్తుంది డాడీ, క్లియర్ గానే ఉంది. ఓకే, అయితే ఇందులో కమిషన్ నేను చెప్పింది వినబడింది కదా. 5% కమిషను మీకు వచ్చేస్తుంది. క్రిప్టో కాబట్టి రాలేదు, కానీ ఇప్పుడు ఇది మనకి ఐఎన్ఆర్లో కాబట్టి మీకు 5% వస్తుంది. 3 రోజులకు ఒకసారి రిలీజ్ అవుతుంది. మొదటి నెల, రెండో నెల, వారానికి ఒకసారి, మూడో నెల, 15 డేస్కి ఒకసారి. అక్కడి నుంచి కంటిన్యూ అయిపోద్ది. ఐఎన్ఆర్ కమిషన్సే ప్రతి 3 రోజులు, అంటే నేను అనుకుంటున్నాను బుధవారం శనివారం పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే వారానికి 2 సార్లు రిలీజ్ అవుతుంది కమిషను. కాబట్టి డాడీ రోబోట్ అనేది 5వ తారీఖున రిలీజ్ చేస్తున్నాను. అలాగే మన మెడిసిన్ 12వ తారీఖున రిలీజ్ చేస్తున్నాను. అలాగే అది చెప్పేయండి, ఇంకోటి చెప్పేసి మనం కిబో కాయిన్కి వెళ్ళిపోదాం, डी कॉइन की। ओके दोस्तों, अभी डाडी रोबोटिक का जो रेफरल 5 तारीख से शुरू हो जाएगा, वहां आपको कमीशन शुरुआत में यानी स्टार्टिंग स्टेज में हर 3 दिन में आपको कमीशन मिल जाएगा। यानी हफ्ते में 2 बार आपको कमीशन मिल जाएगा। यानी वेडनेसडे और सैटरडे देने के लिए सोच रहा है, हो सकता है आपको हर वेडनेसडे और हर सैटरडे आपको कमीशन आ जाएगा। उसके बाद धीरे धीरे 1 महीने के बाद फिर वो 15 हफ्ते में 1 बार हो जाएगा, फिर 15 दिन में 1 बार हो जाएगा। तो क्या है, आपका एक रनिंग में आने के टाइम में शुरुआत में आपको जल्दी जल्दी इनकम मिल जाएगा, बाद में आपको वीकली वंस और 15 दिन में 1 बार आपको कमीशन आ जाएगा। सेम वैसे मेडिसिन में भी आपको 12 तारीख मेडिसिन का रिलीजिंग 12 तारीख हो जाएगा। तो 12 तारीख को मेडिसिन के बारे में जो रेफरल और वो वगैरह सब आ जाएगा, तो उधर का भी कमीशन आपको हर 15 दिन में आपको मिल जाएगा। ओके डैडी। ఓకే, అలాగే డాడీ ఇంకొక విషయం చెప్పేసి మన డాడీ डी ఒక్క कॉइन నిమిషం డాడీ. చెప్పమ్మా. సార్ ఎవరన్నా డాడీ చెప్పేటప్పుడు ఎవరన్నా సపోర్ట్ రండి సార్. హిందీలో జోసఫ్ గారు చెప్తారు కదా. డాడీ చెప్పండి డాడీ. కలాం కంటిన్యూ. కలాం కలాం రా. అలా డాడీ డాడీ కలాం రా, మనం ఇద్దరు మాట్లాడదాం. డాడీ ఇక్కడ డాడీ. చిన్న క్లారిటీ డాడీ. మనకు డాడీ రోబోటిక్ లో సెకండ్ ప్రైజ్ ఎలక్ట్రికల్ బైక్ అండ్ ఈవీ దాంట్లో కూడా ఎలక్ట్రికల్ బైక్ అన్నారు. ఒకవేళ అచీవ్ అయిన వ్యక్తి ఆల్రెడీ మన దగ్గర బైక్ కొని ఉంటే, అతను ఆల్రెడీ బైక్ కొని ఉంటే అతని పరిస్థితి ఏంటి? బండి తీసుకోవడమే, అమ్ముకోవడమే. అమ్మడానికి అది ఇస్తున్నాం, అవి మన బళ్ళు అమ్మడానికి అది ఇస్తున్నాం, అమ్మేసుకోవడం. ఓకే డాడీ, ఓకే డాడీ. అదే డాడీ రోబోట్ లోను 5 గిఫ్ట్లు వస్తాయి, ఈవీలోను 3 గిఫ్ట్లు ఉంటాయి. డాడీ రోబోట్ లోను 3250 రూపాయలు. దానికి ఒక కూపన్ మీరు క్రియేట్ చేసినందుకు 160 రూపాయలు ఐఎన్ఆర్ కమిషన్ వస్తుంది. ఓకే డాడీ, ఓకే డాడీ, ఓకే డాడీ. అది చెప్పేయండి. ओके నాకు दोस्तों, గి- डाडी रोबोटिक में आपको 5 किस्म का गिफ्ट आ जाएगा। अभी हम व्हीकल में 3 टाइप का गिफ्ट बोला है, यहाँ आपको 5 लेवल में कमीशन है। 5 लेवल में आपको गिफ्ट आ जाएगा। और वो क्या क्या है, अभी बाकी गिफ्ट के बारे में आपको जानकारी मिल जाएगा, और कौन सा लेवल में कौन सा व्हीकल गिफ्ट आ जाएगा बाद में बता जाएगा। और डाडी रोबोटिक का अमाउंट जो है 3250 रुपीज का आपको कूपन लेना पड़ेगा। वहां कूपन लेने के टाइम में बल्क में कूपन करेगा, आपको कमीशन मिल जाएगा 160 रुपीज, यानी 5% का अप्रोक्सीमेटली 160 रुपीज आपको आई मीन कमीशन मिल जाएगा। यानी उतना कम करके आपको पे करना होगा। ओके डैडी। ఓకే, ఈ డాడీ రోబోట్ లోను 5 గిఫ్ట్లు ఉన్నాయి. ఒక్క కారు తప్ప, అదే బండి తప్ప మిగతా అన్ని క్యాష్ చేసుకోవచ్చు. కార్ అయితే ఆల్రెడీ చెప్పాను.
సెల్ ఫోను వగైరాలు ఉన్నాయి. ఆటిల నుంచి క్యాష్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈవీస్‌లోనైతే ఫస్ట్ లెవెల్‌లోను ఫ్రిడ్జ్ గానీ, మన వాషింగ్ మెషిన్ గానీ చెప్పాను. దీనికి రూ. 20,000 క్యాష్ తీసుకోవచ్చు. అది మీరు కొనుక్కోండి. నేను గిఫ్ట్ ఇవ్వడానికి అవ్వదు. మీరు కొనేసుకోవచ్చది. ఓకే? ओके, ओके, ओके। చెప్పేయండి. ओके, ओके डैडी। या दोस्तों अभी गिफ्ट में हमारा जो व्हीकल छोड़ के यानी हमारा जो ई व्हीकल छोड़ के बाकी कौन सा भी आप कैश ले सकते हैं और उसमें आपको एक वॉशिंग मशीन नहीं हो तो फ्रिज बोला है, उसके लिए आपको 20,000 रुपए कैश ही मिल जाएगा। क्यों मतलब आपको प्रोडक्ट भेजना नहीं होगा, इसलिए आपको 20,000 रुपए कैश दे दिया जाएगा। आप प्रोडक्ट खरीदना है तो खरीद लो, तो आप रखना तो रख सकते हैं, लेकिन आपको 20,000 रुपीज वर्थ ऑफ गिफ्ट दे रहा है, लेकिन उसके लिए आपको गिफ्ट खरीदने के लिए आपको पैसा मिल जाएगा। और केवल अपना ईवी छोड़ के बाकी हर चीज पे आपको कैश ले सकता है, लेकिन अगर कार है तो कार अगर एक बार भी नहीं आया तो एक कार लेना होगा। बाद में जो सेकंड कार थर्ड कार आ जाएगा उसके लिए आपको कैश ले सकते हैं। और डैडी ఓకే. నాకు డీకాయిన్ గురించి చెప్పడానికి 20 నిమిషాలు ఇంకా ఉంది. అది నాకు సరిపోద్ది. ఇప్పుడు దానికి ముందు ఒకటి చెప్పేస్తాను. 8, 10 క్లోజ్. అయితే దానికి ముందేంటంటే ఇప్పుడు మనకి మన స్టవ్ ఎలక్ట్రికల్ స్టవ్ ఫస్ట్ పీస్ నా దగ్గరుంది. అది నేను రేపు మీకు అది వంట ఎలాగుంటది ఏంటి అనేది జస్ట్ అది ప్రోటోకాల్‌ది మాత్రమే. అది ఫైనల్ వెర్షన్ కాదు. మీకు అది స్టీల్ సామాన్లతో చేసుకోవచ్చు. లేదంటే చెప్పాను కదా! మట్టి కుండతో కూడా వండించుకోవచ్చు. అలాంటిది నెల మొత్తానికి రూ. 100 ఖర్చవుతది దానికి. అంతకంటే ఎక్కువ పెద్దగా వంటలైతే తప్పించి అంత ఖర్చవ్వదు. గ్యాస్ కంటే తక్కువ వచ్చేతది. అది రెడీ చేసి ఉంచాను. ఇయన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నెక్స్ట్ దాన్ని రెడీ చేస్తాను. దాని ప్రొడక్షను 100% ఒకవేళ అది మ్యానుఫ్యాక్చరింగ్ అనే పాయింట్‌లో మాట్లాడితే 100% మన దగ్గరే తయారవుద్ది. అందుకే నేను పెద్ద ఈ వేర్ హౌస్ తీశాను. సెల్స్ గానీ, లేతే ఛార్జింగ్ స్టేషన్ గానీ, చార్జర్స్ గానీ, మన స్టవ్స్ గానీ, మన వెహికల్స్ గానీ అన్నీ కూడా మన దగ్గరే తయారవుతాయి. మనయ్యే తయారవుతాయి. సో, ఈ గ్యాస్ స్టవ్‌కి బదులుగా ఈ స్టవ్స్ అనేవి సూపర్బ్‌గా అందరికి నచ్చుతది. మంచి సేల్ అయిపోద్ది. ఈట్లన్నీ కూడా ఐఎన్ఆర్ చేస్తున్నాం. వీటి కమిషన్ అంతా ఐఎన్ఆర్‌లోనే ఉంటది. ఇందాక నేను చెప్పినట్టుగా 3 వారం 15 రోజులు ఆ కమిషన్స్ అలాగే వెళ్ళిపోద్ది. వాట్ అయింది. ओके दोस्तों अभी 20 मिनट हमको लगेगा डी कॉइन के बारे में बात करने के लिए, यानी 8-10 को हम कंप्लीट करेंगे। उससे पहले एक छोटा सा पॉइंट आपके लिए बता रहा हूँ कि हम इलेक्ट्रिकल स्टव के बारे में बताए थे। इलेक्ट्रिकल स्टव ये पहला पीस हमारे पास अभी रेडी है, अभी उसका ऊपर काम कर रहा है। तो अभी इसका पूरा फुल स्केल मैन्युफैक्चरिंग अभी हमारे पास 100% मैन्युफैक्चरिंग हमारे पास हो जाएगा। इसलिए बड़ा वेयर हाउस हम ले चुका है और यहाँ ए टू जेड यानी प्लग से लेकर उसका अंदर का जो भी सामान है सारा चीज हम इधर तैयार करके इधर ही उसका हमारे तरफ से उसका ये हो जाएगा। यहाँ आपको पूरा आई मीन 1 महीने का खर्चा यानी ये स्टव में आपको खाना पकाने के लिए 1 महीने का खर्चा केवल 100 रुपये के अंदर ही रहेगा, 100 रुपये तक ही रहेगा। ओके, तो यहाँ आपको कौन सा भी वेसल यानी आप स्टील का हो या एल्यूमिनियम का हो या आई मीन कॉपर का हो या फिर मट्टी का हो, कौन सा भी वेसल आप इसमें यूज कर सकते हैं। ऐसे नहीं कि आपको कोई इंडक्शन स्टोव में कोई वेसल यूज होगा, ऐसे नहीं है। इधर कौन सा भी वेसल आप लगा सकते हैं और हर चीज में आप इसमें खाना पका सकते हैं। इसलिए आपको ये हमारा एक इम्पोर्टेंट प्रोडक्ट रहेगा और बहुत अच्छा इसको सेल भी होगा। ओके डैडी। ఓకే. ఇప్పుడు మనకి మీరు ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి ఇన్నాళ్ళు లేవు, మనకి ఏ ప్రొడక్ట్‌లు లేవు, ఆదాయం వచ్చేది ఏం చూడండి, కాయిన్ చలామణి అనేది చూడండి అన్నారు కదా! ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్‌లు ఒకేసారి ఒక్క నెలలోనే మీకు అన్నీ లాంచ్ అయిపోతున్నాయి. ఒక్కసారి వచ్చిన ప్రాజెక్టు అంటే ఈవీలు ఎప్పటికీ ఆపడం అవ్వదు. అది ఎప్పటికీ పడతాయి. ఎవరైనా మనకంటే ఎక్కువ మైలేజ్ తెస్తే అంతకు మించి తెస్తాను నేను. అంతకు మించి తీసుకొస్తాను. దాని గురించి మీరేం భయపడే అవసరం లేదు. నేను ఇంకా అద్భుతమైన ఇన్నోవేషన్స్ ఉన్నాయి. అయన్నీ ఇప్పుడు మాట్లాడను. కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం వాటిలో వాడుకోవచ్చు. లేకపోతే మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే నెక్స్ట్ దాని తర్వాత ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి స్టవ్స్ గానీ, మెడిసిన్ గానీ, లేతే
ఇప్పుడు మనం అనుకున్న డాడీ రోబోట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు ఇన్కమ్ వచ్చేవి ఇవన్నీని. ఎప్పుడు అయిన ఇన్కమ్ వచ్చేది. మంచి టీమ్ ఏసుకోండి. చక్కగా డబ్బులు మనం గెయిన్ చేసుకోవచ్చు. నిరంతరం కాయిన్ యూటిలిటీ వెళ్తూనే ఉంటది. ఇది చెప్పే డాడీ ఇప్పుడు నేను డీ కాయిన్ గురించి మాట్లాడతాను. ओके डैडी। दोस्तों अभी अभी तक हम बता रहे थे कि हमारा कोई इनकम कमाने के लिए कोई सोर्स नहीं है, कुछ ऐसे इनकम आए तो कुछ चीज बताओ बोल के सब लोग बोल रहे थे। दोस्तों अभी एक से एक के बाद एक करके हमारे पास बहुत सारे इनकम सोर्स अभी आ रहा है। इसमें आप पूरा अच्छा इनकम INR में अच्छा इनकम कमा सकते हो। उसमें डैडी रोबोटिक हो या फिर अपना मेडिसिन हो या फिर स्टव अभी आने वाला है स्टव का हो या फिर हमारा इलेक्ट्रिक व्हीकल, ये सब जो है ना कंटिन्यूस, यानी कभी रुकावट नहीं आएगा। वैसे इसका प्लानिंग कर रहा है, यानी आपको लगातार, आप एक बार अच्छा टीम बना दो, आपको लगातार इनकम आते रहेगा, बहुत इनकम आते रहेगा। उसके लिए आप प्लान करो, यानी पूरा सीरियस होकर आप काम में लग जाओ और आपको अपना कॉइन भी यूज करने के लिए वहां मौका मिल जाएगा। कॉइन भी यूज करके इनकैश कर सकते हैं और हम कमीशन के रूप में भी इनकम ले सकते हैं। ఓకే డాడీ। ఓకే. ఇప్పుడు డీ కాయిన్ గురించి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనకు పావుగంట టైం ఉంది. ఈ పావుగంటలో క్లోజ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు డీ కాయిన్‌లోకి సంబంధించి క్యూసీసీ కాయిన్ యాజ్ ఇట్ ఈజ్‌గా రన్ అవుతది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన వెంటనే ఆ కాయిన్‌ని ఏది క్యూసీసీ కాయిన్ తోటే యూటిలిటీ వస్తది. డీ కాయిన్ వచ్చిన దగ్గర నుంచి డీ కాయిన్ కూడా యూటిలిటీకి వస్తది. అయితే డీ కాయిన్ ప్రత్యేకంగా తీసుకొని మనం వెళ్తున్నాం. ఈ డీ కాయిన్ గురించి చెప్పే ముందు మీరు జాగ్రత్తగా ఈ కాయిన్ గురించి వినండి. మనం ఈ కాయిన్‌ని ప్రపంచంలోనే అద్భుతంగామైనటువంటి విలువైన సంపదగా మార్చాలనుకున్నాం. అయితే అది ఓవర్ నైట్ వెంటనే పెట్టిన వెంటనే అద్భుతాలు జరిగిపోవు. అలా అద్భుతం జరిగింది ఏది నిలబడదు. కాబట్టి స్టాండర్డ్స్‌తో తీసుకెళ్తున్నాను. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. వాట్ హిందీ వేగంగా చెప్పేయండి. ओके दोस्तों अभी हमारा क्यूसीसी कॉइन ऑलरेडी चल रहा है। अभी डी कॉइन के बारे में अभी बता रहा है। तो डी कॉइन के बारे में एक चीज हमको समझना है। डी कॉइन हम शुरुआत से हम बोलते जा रहे हैं कि ये एक स्टैंडर्ड कॉइन, बहुत लंबा समय तक इनकम देने वाला कॉइन है और बड़ा लेवल पे लेके जाने वाला कॉइन है। और इसलिए एक चीज आप ध्यान रखो, जो भी चीज ना इमीडिएटली अगर उसका रेट बढ़ गया तो फिर वो रेट ये हो जाएगा, वो स्थायी रूप में नहीं रहेगा। इसलिए ये कॉइन जो लंबा समय तक आपको इनकम देने के लिए या इसका वैल्यू बढ़ने के लिए जो तैयारियां चल रहा है, वो हिसाब से इसका काम हो जाएगा। तो आप थोड़ा इसका थोड़ा ध्यान से समझना है, इसके बारे में थोड़ा सा स्टडी करना है आपको। ఓకే డాడీ। ఓకే. ఇప్పుడు డీ కాయిన్స్‌లో 2 రకాలైన కాయిన్స్ ఉన్నాయి. ఒకటి దీన్నిచ్చే ముందు మీకు చెప్పే ముందు క్యూ లైఫ్‌లో ఉన్నది కూడా రెడీ అయిపోయింది. అది ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన వెంటనే మీరు మీ కాయిన్స్ అన్నీ పంపించుకోండి. అది రెడీగా ఉన్నది. ఇప్పుడు దానికి ఒకసారి ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్తుందా అనేది కౌంట్ చేస్తున్నాను. అది కరెక్ట్‌గా ఉంటే ఇచ్చేస్తాను అంతే. బహుశా అది రేపటికల్లా కంప్లీట్ అయిపోద్ది. అయిపోయిన వెంటనే మీకు అనౌన్స్ చేసి ఇచ్చేస్తాను. అయిపోయింది. ఓకే డాడీ చెప్పి డాడీ. ఎందుకంటే అందులో ఉండిపోయినాయి, అయి నాకు ఉండిపోయినాయి అనుకుంటారు. మళ్ళీ అక్కడ వస్తారు. అందుకోసం ओके చెప్తున్నా. ओके 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 दोस्तों, अभी हमारा कॉइन के बारे में, कॉइन 2 टाइप्स ऑफ कॉइन है, उसके बारे में बताने से पहले एक चीज आपको इंफॉर्मेशन दे रहा हूँ कि हमारा क्यू लाइफ से एक्सचेंज में भेजने का पूरा प्रावधान रेडी किया है। आज एक बार उसका टेस्टिंग हो जाएगा। टेस्टिंग करने के बाद अगर सही जा रहा है तो कल आपको उसका पूरा भेजने का, यानी आई मीन क्यू लाइफ का जो कॉइन है वो एक्सचेंज में जाने के लिए कल से मिल जाएगा। तो वो आप जल्दी कर सकता है। ओके तो अभी कॉइन के बारे में डैडी बताने वाला है। यस डैडी। ఓకే. అయితే క్యూసీసీ క్యూ లైఫ్‌లోను మనకి ఈబోలోను ఉన్నాయి. ఆ 2 పంపించేసుకుంటున్నారు. అయితే ఈ రెండింటిలోనూ 2 రకాలైన కాయిన్స్ ఉన్నాయి. ఒకటి పర్చేజ్డ్ కాయిన్, మరొకటి మైనింగ్ కాయిన్. ఇక్కడ పర్చేజ్డ్ కాయిన్స్ అనేది మీరు ఎప్పటి నుంచి సేల్ చేసుకోవచ్చు, ఎలా సేల్ చేసుకోవచ్చు అని మళ్ళీ చెప్పేస్తాను. మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మైనింగ్ కాయిన్స్ గురించి మాట్లాడుతాను. కాయిన్స్ అనేవి మీకు లాస్ట్ టైము మైనింగ్ కాయిన్స్ అనేవి మీకు డైరెక్ట్‌గా ఇచ్చేయడం జరుగుతుంది. అయి మీరు డైరెక్ట్‌గా యూసేజ్ చేసేసుకోండి అని మనం మాట్లాడాం. దాంట్లో ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఆ మైనింగ్ కాయిన్స్ అలాగివ్వడం వల్ల కొంతమందికి అమ్ముకోవడమే రాదు.
కొంతమంది డైరెక్ట్‌గా గ్రూపుల్లోనూ వగైరా వగైరా ఛానెల్స్ అన్నీ వాడుకొని అలా అమ్మేస్తూ ఉంటారు. అలా అమ్మేసినప్పుడు ఈ కాయిన్ ఇలాగెళ్తది, అలాగెళ్తది, మంచి రేట్‌కెళ్తదని మళ్ళీ వాళ్ళు అమ్మేస్తే, ఆ తెలియక వాళ్ళు కొనేస్తే అది ప్రాబ్లమ్ అవుతది ఒకటి. ఇన్ని కాయిన్స్ మైనింగ్ కాయిన్స్ అన్నీ ఇప్పుడొచ్చి యుటిలిటీ మీద దాడి చేయడం వల్ల మెయిన్ ప్రాసెస్‌లో ఉన్నటువంటి ట్రేడింగ్ కాయిన్‌కి ఇబ్బందవుతదని చాలామంది నన్ను అడగడం వలన, నేనిప్పుడు మైనింగ్ కాయిన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా 16 సంవత్సరాలకి, సంవత్సరానికి ఒక్క పార్ట్ చొప్పున 16 పార్ట్‌లు 16 సంవత్సరాలకి మనం రిలీజ్ చేస్తున్నాం. మైనింగ్ కాయిన్స్ అన్నీ మైనింగ్‌లోనే ఉంటాయి. ఓవర్ టు హిందీ. ओके जी। ओके दोस्तों, अभी हमारा जो क्यू लाइफ में कॉइन है या किबो में कॉइन है, ये दोनों हम क्यू एक्सचेंज में लेके आ रहा है। तो यहाँ 2 टाइप ऑफ कॉइन, डी कॉइन 2 टाइप रहेगा। एक है परचेज्ड कॉइन और एक है माइनिंग कॉइन। तो इससे पहले हम परचेज कॉइन के बारे में मैं अभी बता दूंगा या आप कैसे करना बता देंगे। उससे पहले माइनिंग कॉइन, इससे पहले हम एक बार बताए थे कि माइनिंग कॉइन हमको यूटिलिटी में लेने के लिए हम उसको इमीडिएटली दे देंगे बोल के बोला था। लेकिन वहां बहुत सारे लोगों से चर्चा करने के बाद, बहुत सारे लोग जो ये करने के बाद एक फैसला कर दिया कि एक साथ अगर मार्केट में लेके आ गया तो उसका वैल्यू बहुत गिर जाएगा और अपना परचेस में वो दबाव डाल सकता है बोल के हम वो डिसीजन को होल्ड में रखा है। और जैसे पहले बताया गया था कि 16 साल में इसका रिलीज हो जाएगा। हर साल में 1/16 यानी 16 में एक पार्ट हर साल में रिलीज किया जाएगा। सेम वैसे अभी कंटिन्यू हो जाएगा। यानी अपने पास जितना भी माइनिंग कॉइन जो कॉइन कन्वर्ट करने के टाइम में जो आया था वो 16 साल में रिलीज हो जाएगा। 16 साल में यानी हर साल में उसका 1/16 पार्ट रिलीज हो जाएगा। ओके रेडी रेडी ఓకే డాడీ. మన డీ కాయిన్ రేపు 30వ తారీఖు వరకు స్వాప్ చేసుకోండి. మీకు మైనింగ్ కాయిన్స్ వస్తాయి. 30 తర్వాత 15వ తారీఖు వరకు మీ దగ్గర ఉన్న స్వాప్ చేసుకుంటే అవి మాత్రమే వస్తాయి. మైనింగ్ కాయిన్ ఉండదు. స్వాప్ చేసుకుంటే మీరు ఎన్ని స్వాప్ చేసుకున్నారో అన్ని కాయిన్స్ మాత్రం వస్తాయి. మైనింగ్ కాయిన్ ఉండదు. సో 30 లోపు ఎన్ని చేసేసుకోండి. వాట్ హిందీ. ओके सो दोस्तों, क्यू लाइफ में अभी भी कुछ लोग शॉपिंग नहीं करके रखा है, यानी अपना बीसीटी कॉइन या किबो कॉइन वैसे ही है। तो वो कॉइन अगर 30 तारीख के अंदर अंदर अगर शॉप कर दिया, चाहे वो कितना भी कॉइन हो, 10 कॉइन हो, 100 कॉइन हो, 50 कॉइन हो, 1 लाख कॉइन हो, जितना भी है, आप 30 तारीख के अंदर अंदर अगर वो शॉप कर दिया तो आपको दोनों मिल जाएगा। कौन सा? परचेज कॉइन भी मिल जाएगा और माइनिंग कॉइन भी मिल जाएगा। पहली तारीख से लेकर 15 तारीख तक फिर से आपको टाइम मिल जाएगा शॉप करने के लिए, लेकिन वहां आपको केवल परचेस्ड कॉइन ही मिलेगा। आई मीन माइनिंग कॉइन नहीं आएगा। तो इसलिए आप अगर किसी के पास भी अगर कॉइन पड़ी है तो 30 तारीख के अंदर अंदर उसको शॉप कर दीजिएगा। 30 तारीख के अंदर अंदर शॉप करके उसका डी कॉइन में कन्वर्ट करेगा, आपको डी कॉइन भी मिल जाएगा और माइनिंग कॉइन दोनों मिल जाएगा। ओके रेडी ఓకే. అయితే ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఈ యూటిలిటీ అనేది ట్రేడ్ చేసిన కాయినే తీసుకుంటాం. ట్రేడింగ్ చేసిన కాయినే తీసుకుంటాం. అది క్యూసీసీ కావచ్చు, డీ కాయిన్ కావచ్చు. ట్రేడింగ్ చేసిందే మనం ఏ కాయిన్, మన గోల్డ్ కాయిన్ ఏ కాయిన్ అయినా సరే ట్రేడింగ్ అయిన దాంట్లోంచే తీసుకుంటాము. అయితే ఎందుకు మైనింగ్ కాయిన్ కూడా ఇయర్లీ వన్స్ ఈ సంవత్సరం మనం ట్రేడింగ్ ఇచ్చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మైనింగ్ రిలీజ్ అవుతది. ఆ డేట్ వైస్‌గా మీరు చేసుకున్న డేట్ వైస్‌గా రిలీజ్ అయిపోద్ది. కాబట్టి అది కూడా ట్రేడే అవుతూ ఉంటది. ట్రేడింగ్ కాయినే. ఆ ట్రేడింగ్ కాయిన్ మనం తీసుకుంటాం. అది ఎలా తీసుకుంటామంటే మీరు ఉదాహరణకి ₹1,00,000కి నేను లిస్ట్ చేస్తాను. మీరు ₹1,00,000కి లిస్ట్ చేసిన దాన్ని నేను ట్రేడింగ్‌లో తీసుకున్నాననుకోండి ఈరోజు. దాన్ని ₹1,00,000 మీరు కొనుక్కున్నారు. మీరు కొత్తోళ్ళు కావచ్చు, పాతోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీరు కొనుక్కున్నారు ₹1,00,000కిని. నేను మాత్రం 1,10,000కి అంటే 10% దానికి కలిపి
1,10,000కి నేను యూటిలిటీలో తీసుకుంటున్నాను. ఓకేనా డాడీ? వావ్! సూపర్ Yes. డాడీ. ఎస్ డాడీ, ఎస్ డాడీ. Yes, daddy. Yes, daddy. 1,10,000కి మీరు 2,00,000కి అమ్మారు. అప్పుడు ట్రేడ్ అవుతుందనుకోండి. 10% ఎంత అవుద్ది? 2,20,000. 2,20,000 10 డాడీ. లాక్స్ కౌంట్ అవుతుందనుకోండి. 11 లక్షలు అవుద్ది. రూ. 1,00,000 10% అంటే 11. 50 లక్షలకి ట్రేడ్ అవుతుందనుకోండి. 55 లక్షలు. ₹1,00,00,000 ట్రేడ్ అవుతుందనుకోండి. 1,10,00,000. ఒకవేళ 1,00,000 కంటే కిందకి మీరు తీసుకెళ్లారనుకోండి. 90,000కి అవుతుందనుకోండి. మరో 9,000 కలిపి. ఇది ట్రేడ్ అవుతది. ఓవర్ టు హిందీ. ఇది చెప్పేస్తే నేను మంచి పాయింట్ చెప్తాను. यस 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 दोस्तों अभी यूटिलिटी में हम कॉइन लेंगे बोल के बोला था। वो यूटिलिटी में केवल ट्रेडिंग कॉइन ही लेगा। आपके पास जो कॉइन पड़ी है वो कॉइन उधर यूज नहीं होता। आप ट्रेडिंग करके वहां यूटिलिटी में लेके जाना। लेकिन वहां कंपनी एक सुविधा आपको दे रहा है। एक डैडी आपको एक बेनिफिट दे रहा है। वो क्या है, आप कौन सा रेट में कॉइन खरीद रहे हैं या आज कौन सा रेट में ट्रेडिंग हो रहा है, उससे 10% बढ़ के आपको यूटिलिटी में यूज कर सकता है। इसका मतलब क्या है, अगर आप कोई कॉइन 1 लाख में खरीदा, अभी लिस्टिंग 1 लाख में कर रहा है, तो हम 1 लाख में कोई खरीदेगा तो यूटिलिटी में डैडी वो कॉइन जब लेगा तो 1,10,000 में, यानी 10% बढ़ के लेगा। और कल के दिन कॉइन का रेट बढ़ के 2 लाख हो गया। 2 लाख हो गया तो 2,20,000 रुपीज का एक कॉइन अगर दे दिया तो आपको 2,20,000 का यूटिलिटी में यूज हो जाएगा। और कल के दिन 50 लाख हो गया तो 55 लाख मिल जाएगा। और 1 करोड़ तक आ गया तो 1 करोड़ 10 लाख तक आपको वहां इनकम मिल जाएगा। और यहाँ अगर कॉइन का रेट नीचे आ गया तो भी वही वैसे ही ये होता। अगर 90,000 हो गया तो 90,000 में आपको 10% बढ़ के 99,000 में आपको वो कॉइन यूज होगा। तो इसलिए आपका कॉइन जैसे बढ़ेगा वो हिसाब से आपको यूटिलिटी में 10% बढ़ के उसका यूज में आ जाएगा। ओके डैडी। ఓకే డాడీ. మీకు నచ్చినప్పుడు నచ్చింది అని చెప్పండి. కాపోతే సూపర్ అనే పదం వాడకండి. చాలా బావుంది డాడీ అని చెప్పండి. పర్లేదు. గట్టిగా చెప్పండి. మీకు నచ్చితే. నచ్చలేనప్పుడు అది ఏంటి అనేది నన్ను అడగొచ్చు. దాని తర్వాత మాట్లాడదాం. అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఉన్న ట్రేడింగ్ కాయిన్స్ ఎన్నున్నాయంటే ఐ మీన్ పర్చేజ్ చేసిన కాయిన్స్ ఎన్నంటే 1,50,000. 1,50,000 మిగతాయన్నీ కూడా మైనింగ్ కాయిన్సే. 1,50,000. ఈ 1,50,000లో నాకు తెలిసి అంటే నేను చూడలేదు. బట్ నాకు తెలిసినంత వరకు హార్డ్‌లీ మీరు ఏమైనా గట్టిగా అనుకున్నా సరే 1000, 2,000 మంది కూడా ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గరే కొద్దిగా ఎక్కువున్నాయి. మరీ ఎక్కువున్నోళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువున్నాయి. మిగిలిన వాళ్ళందరూ కూడాను అర కాయిను, పావు కాయిను, 0.10 కాయిను, అంతకంటే తక్కువ కాయిను, చిన్న ముక్కలు అలా ఉన్నాయి. ఇప్పుడు 100 కాయిన్సే ఉన్నాయి వాళ్ళ దగ్గరి. ఏది ఫైనల్ కాయిన్స్. వాళ్ళ దగ్గర నేనిచ్చిన ఒక కాయిను అనేది వాళ్ళ దగ్గర ఉంటది. అలా 52,00,000 అయితే 52,00,000 కాయిన్స్ ఎళ్ళిపోయాయి ఆళ్ళందరికి. అలాగే మైనింగ్ కాయిన్స్ ఎన్నొస్తాయో అన్ని కాయిన్స్ 17,00,000 అయితే 17,00,000 వెళ్ళిపోయాయి అవన్నీని. ఈ కాయిన్స్ ఇవి ఎళ్ళిపోయాయి. మన క్యూ లైఫ్‌లోను లేదా మిగతా మన ఎక్స్‌చేంజ్‌లోను ఇలా ఎన్ని రకాలుగా మనం ఇచ్చున్నామో అది అది ఎగ నీకు నువ్వే తోడు, ఎడ్యుకేషను, హైర్ ఎడ్యుకేషను, నీకు నువ్వు తోడుగా 4 ఇచ్చాం. హైర్ ఎడ్యుకేషన్‌కి 7 ఇచ్చాం. అది ఎడ్యుకేషన్‌కి 7, హైర్ ఎడ్యుకేషన్‌కేమో మనం మళ్ళీ 14 ఇచ్చాం. కాకుండా కూపన్ సర్వ్ చేసినందుకు మళ్ళీ కాయిన్స్ ఇచ్చాం. ఇలా ఇచ్చిన కాయిన్స్ అన్నీ కూడా మైనింగ్‌లోనే ఉన్నాయి. సో, ఇక్కడున్న ఈ సేలబుల్ కాయిన్స్ అంటే సేలబుల్ మీన్స్ పర్చేజ్ కాయిన్స్ 1,50,000 ఉంటాయి. ఇది చెప్పేయండి. ఇప్పుడు నేను టాలీ ఏంటనేది కరెక్ట్ వెర్షన్ చెప్తాను. ओके ఆల్ టు హిందీ. दोस्तों दोस्तों अभी हमारे पास जो कॉइन है, कॉइन का जो क्वांटिटी है, परचेज कॉइन आपको केवल 1.5 लाख कॉइन ही है। कि मतलब तो हम जितना कॉइन था उसमें 1 लाख में एक कॉइन करके हम रिलीज किया था। तो इसलिए परचेज कॉइन में आपको पूरा 1.5 लाख कॉइन ही मार्केट में है। उससे ज्यादा कॉइन मार्केट में नहीं है। और बहुत सारे लोगों के पास, यानी हम सोचते हैं कि बहुत सारे लोगों के पास बहुत बड़ा कॉइन है। वो 1,000-2,000 लोगों से ज्यादा लोगों के पास उतना बड़ा कॉइन नहीं है।
और कुछ लोगों के पास और बढ़ के है, वो बहुत कम लोग हैं। लेकिन नॉर्मली अगर कुछ बड़ा कॉइन जिनके पास है बोले तो 1000-2000 लोगों के पास हो जाएगा। उसके बाकी सब लोगों के पास आधा कॉइन, 1 कॉइन, पाव कॉइन, ऐसे ऐसे यानी लाख 2 लाख ऐसे जो लोगों के पास आई मीन बीसीटी कॉइन था वो 1-2 कॉइन्स उनके पास रहेगा। बाकी जो माइनिंग कॉइन है, माइनिंग कॉइन सबके पास ज्यादा हो सकता है। ओके, तो ये है, ये इसका कैसे है क्या है वो डैडी अभी बताएगा। और डैडी ఓకే రెడీ. ఇప్పుడు కొంతమంది దగ్గరే పర్చేజ్ కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంక మిగతా వాళ్ళ దగ్గర చెప్పాను కదా చిన్న చిన్న కాయిన్స్ ఉన్నాయి. అయితే మీ దగ్గర ఉన్న చిన్న చిన్న కాయిన్స్ ఇప్పుడే అమ్మేసుకున్నారనుకోండి, ఓ ₹1,00,000తో పోద్ది. లేతే ఓ 2,00,000 పోద్ది. లేతే తక్కువలో ఉంటే తక్కువలో వెళ్ళిపోద్ది. అయి మీరిప్పుడు అమ్ముకోకుండా మీకు కుదిరిన వాళ్ళు మాత్రమే. ఇప్పుడు అమ్ముతున్నయి మీరు కొనుక్కోండి. ఎందుకంటే 1% కూడా వీళ్ళు లేరు. 0.001% కూడా లేరు. ఎందుకంటే ఓ 2,000 మంది ఉంటారు. అది ఎక్కువే. ఎక్కువ కాయిన్స్ ఉన్నోళ్ళు. మిగతా వాళ్ళందరూ తక్కువ కాయిన్స్ ఉన్నోళ్ళే ఉంటారు. తక్కువ కాయిన్స్ ఉన్నోళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కొనుక్కోవడానికి వీళ్ళు అమ్మితే ఇంతకంటే మంచి తరం లేదు, కొనేసుకోండి. ఇది నేను చెప్పే విధానం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ కాయిన్ విలువేంటో నేను మీకు చెప్తాను. తర్వాత అర్థమవుద్ది. కుమ్మేస్తది. కాబట్టి కొనుక్కోండి. ఆ కొనుక్కున్న కాయిన్ దాచేసుకోండి. లేదా మీ దగ్గర ఉన్న కాయిన్ దాచేసుకోండి. మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మండి. యుటిలిటీ చేస్తున్నారు మీరు. కొనుక్కొని యుటిలిటీ చేయండి. మీ దగ్గరున్నయి అమ్మకండి. ఇది నా రిక్వెస్ట్. చెప్పండి మళ్ళీ చెప్తాను. మరో విషయం చెప్తాను. ఓకే. వాట్ హిందీ. दोस्तों अभी जिनके पास कम कॉइन है, केवल तो 1000-2000 लोगों के पास थोड़ा बढ़ के कॉइन है, लेकिन बाकी सब लोगों के पास कम कॉइन है। तो कम कॉइन जिनके पास कम मात्रा में कॉइन है, वो अपने पास जो कॉइन है वो अगर इमीडिएटली बेच देंगे, लाख 2 लाख में अगर बेचेंगे तो उनके पास फिर आगे कुछ नहीं होगा। लेकिन ये टाइम में आप वो नहीं बेच के आप जितना हो सके उतना खरीदने का कोशिश करो। यानी अभी 1000-2000 लोगों के पास ज्यादा कॉइन है, वो लोग थोड़ा थोड़ा करके बेचेगा। जब वो बेचेगा तो कम रेट में आपको मिल जाएगा। आप जो कम रेट में मिल रहा है वो खरीद के आप अपने पास रखते हो। छोटा छोटा क्वांटिटी भी है तो खरीद, जितना पॉसिबल है। ऐसे नहीं कि आपको हर किसी को खरीदने के लिए नहीं बोल रहे, लेकिन जितना पॉसिबल है वो लोग खरीदो। जो पॉसिबल जिसके पास है वो लोग खरीदो बोल के बोल रहे हैं। तो खरीद के अपने पास रख दो। आने वाले समय में इसका वैल्यू कहाँ से कहाँ पहुंच जाएगा, आप इसका फ्यूचरिस्टिक ये कंपनी जब बताएगा, इसका फ्यूचर क्या है कंपनी जब बताएगा तो आपको समझ में आ जाएगा। तो वैसे छोटा मात्रा में जो कॉइन है वो लोग सब खरीदने की कोशिश करो। और आप प्रोडक्ट खरीदने में, कुछ भी प्रोडक्ट खरीदने में अगर कॉइन यूज करना है तो वो टाइम में भी अपने पास जो कॉइन है वो यूज मत करो। आप क्या करो, वो टाइम में एक्सचेंज में खरीद के, क्या रेट में मिलेगा वो रेट में खरीद के 10% बढ़ के अपना यूटिलिटी में यूज कर सकता है। ఓకే, ఓకే డాడీ. ఓకే డాడీ. ఇప్పుడు మనం అనుకున్న 1 అవర్ అయిపోయింది. మరొక 10 నిమిషాల లోపు ఉంటది. మాట్లాడేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఒకసారి లవ్ సింబల్స్ పెట్టండి. आपका लव सिंबल के साथ डैडी को परमिशन दे दो। एक 10 मिनट और चाहिए डैडी को। अगर आप परमिशन देंगे तो आगे बढ़ाएंगे। ఎందుకంటే మన వాయిస్ అనేది అరగంటే ఉంటది. కానీ హిందీ, తెలుగులో చెప్పడం వల్ల గంట అయిపోయింది. या दोनों भाषा में अलग अलग इसमें बताने के टाइम में क्या है, ये थोड़ा सा टाइम ज्यादा हो रहा है हमारा। एक्चुअली हमारा बात जो है आधा घंटे में कंप्लीट हो जाएगा, लेकिन दोनों लैंग्वेज जब बोलेंगे ना तो थोड़ा सा आई मीन 1 అవర్ हो गया। ఎందుకంటే నేను పేపర్ పట్టుకొని చదవను, సెల్‌లో చూసి చదవను, ఏది ఉండదు. నేను ఎవరిని నా మైండ్‌లో అలా మెమరీ చేసుకుంటాను. ఎప్పుడు నేను పేపర్ పట్టుకొని మీటింగ్ కూడా చెప్పను. కాబట్టి నాకు ఎక్కువ టైం పడదు. సో, ఇప్పుడు నాకు 10 నిమిషాలు ఇస్తున్నారా లేదా? నాకు లవ్ సింబల్స్ కనబడవు. ఇది మీరు ఎవరైనా మీకు తెలియజేస్తే వస్తున్నాయి చాలా వస్తున్నాయి డాడీ, వరదలాగా వస్తున్నాయి. ఓకే. సునామీలాగా వస్తున్నాయి డాడీ, సంతోషం సునామీ డాడీస్. లాగా. అయితే మీకు ఓ చిన్న చూపించలేని గుడ్ న్యూస్. మన తాలూకు స్టవ్ మీద ఇప్పుడు పాలు మరగబెట్టిందమ్మా. హ్యాపీ మరిగాయి. కుండలో కూడా మరగబెట్టింది. సూపర్‌గా మరిగిపోయాయి. మట్టి కుండలో. వావ్! వావ్! గ్రేట్. మట్టి కుండలో.
ओके మట్టి కొండలో కూడా మరి మనకు వంట అయిపోయింది. ओके एक बार हिंदी में बोल देंगे చూపించిన अभी కావాలి మళ్ళీ చెప్పి अरे हिंदी చెప్పి में हिंदी చెప్పి हिंदी में दोस्तों अभी हमारा जो स्टव है स्टव में अपने घर में बोला था ना एक स्टव रेडी हो गया वो अपने घर में डैडी यूज किया तो आई मीन मट्टी का जो खड़ा है ना उसमें दूध उबाला डैडी दूध ये करके आई मीन क्या बोलते हैं गर्म करके अभी हो रहा ब्रह्मा आई मीन अच्छा से वो ये हो गया ये खुशी डैडी बता रहे थे मिट्टी के కూర కూర मिट्टी के వండుతుంది. बर्तन में ఇప్పుడు కూర मिट्टी के వంట बर्तन में చేస్తుంది కూర. वो अभी కూర करी 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 बना रहे हैं अभी కలాం అమ్మ కూర చేస్తుంది. ओके 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 वाह क्या ग्रेट डैडी सब्जी ग्रेट सब्जी डैडी सब्जी सब्जी दोस्तों अभी जो भी डैडी के घर में मिट्टी के बर्तन में पहले दूध को गर्म किया, दूध गर्म करने से अच्छा हो गया और उसके साथ साथ कुछ कर्री भी बना रहा है। एक्सीलेंट है दोस्तों। अगर ये स्टव पूरा मार्केट में आ गया ना, गैस की कोई जरूरत नहीं पड़ेगी। इससे सभी लोगों को बहुत बहुत काम आएगा, बहुत पैसा कम होगा। इससे डैडी का नाम भी रोशन होगा। लव यू डैडी, बहुत फायदा లవ్ యూ होगा నాన్న. सबको। రేపు 8వ తారీఖుని మీటింగ్ డేట్ ఒకటి ఇస్తున్నాను. అప్పటిదాకా ఎవరు మీటింగ్ రావచ్చు అని నేను చెప్తాను. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరు రావచ్చు, నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఎవరు రావచ్చు అని నేను చెప్తాను. ఆ మీటింగ్లో మీ చేతే వంట చేయిస్తున్నాను. మీరు వచ్చి వంట చేయండి. డాడీ నేను ओके బిర్యానీ ओके వండుతా ओके బిర్యానీ చేస్తా నేను అలాగే అలాగే ओके ओके ఆడోళ్ళు కూడా दोस्तों వస్తారా? డాడీ दोस्तों ఉన్నారు ఇంకా కొంచెం చెప్పి ठीक है दोस्तों 8 तारीख हमारा जो फिजिकल मीटिंग करने जा रहा है या सर 8 तारीख मीटिंग అవుతుందా లేకపోతే 8 तारीख डिक्लेयर చేస్తారా డేట్ 8వ తారీఖుని డిక్లేర్ చేస్తాను. ओके 8 तारीख डिक्लेयर करेगा कि हमारा जो फिजिकल मीटिंग है जो कौन कौन लोग एलिजिबल हो जाएगा वो डिक्लेयर करेगा वहां आपके हाथ से खाना पकाएंगे या ये अपना स्टव से आपके हाथ से आई मीन पकान कर देंगे करवा देंगे ओके डैडी कुकिंग బోలెడు करवाएंगे। మంది కూతుర్లు వస్తారు, కొడుకులు వస్తారు. వాళ్ళ సమక్షంలో కూతుర్లు, కొడుకులు కూడా వంట చేయొచ్చు. అలాగే 8వ తారీఖు వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరెవరు రావచ్చు. 8వ తారీఖు తర్వాత కూడా మనం ఇచ్చిన తర్వాత కూడా ఎవరు రావచ్చు ఆ రోజు నేను చెప్తాను. यस डैडी ऑलरेडी చెప్పేసాను ఓకే. తర్వాత ఆ రోజే బైక్ కూడా వచ్చేసేటప్పటికి 20 లక్షల రూపాయలు బయట అయితే ఆ బైకు చాలా తక్కువ రేటుకే ఇస్తున్నాం మనం. ఆ బైక్ కూడా మీరు డ్రైవ్ చేసే విధంగా ఇవ్వాలని ఒక ఆలోచన. అంటే మీరే వస్తారు కాబట్టి మీరు ఒకసారి ట్రైల్ కూడా వేసుకోవచ్చు ఆ బైక్‌ని. yes ఎలక్ట్రికల్ yes yes వెహికల్‌లో yes అలాంటిది ఇంతవరకు మన ఇండియాలోకి రాలేదు. అది నేను తీసుకొస్తున్నాను. ఆ బైక్‌ని కూడా ఇచ్చే ఆలోచన ఉంది. ఆ బైక్ మీరు డ్రైవ్ చేయొచ్చు. అది కూడా మీటింగ్‌కి వచ్చినోళ్ళు డ్రైవ్ చేయొచ్చు. ఒకటైంది. या ओके दोस्तों 20 लाख रुपए का जो बाइक है वो డాడీ बाइक अभी हम ఒక్క నిమిషం. మన శ్రీను వీలైతే అందులో రెడ్, యెల్లో బైకులు స్క్రీన్ మీద తీసిరా. చెప్తూ ఉంటారు డాడీ. हाँ ओके ओके ఓకే డాడీ. स्क्रीन शेयर में वो बाइक लेके दे నువ్వు చెప్పి जोसेफ सर, డాడీ. నువ్వు మాట్లాడు. जोसेफ सर, ओके विथ आपका परमिशन ये बात मैं बोलूं, विथ आपका परमिशन। हाँ बोलिए बोलिए दोस्तों दोस्तों सभी को बहुत बड़ा शानदार गुड न्यूज है। क्या है कि स्पोर्ट्स बाइक करके सभी लोगों को मालूम है उसका माइलेज बहुत कम होता, लेकिन उसका कास्ट 20 लाख से अबो रहता। वैसा बाइक कम भाव में डैडी लेकर आया है। अगर वो बाइक ड्राइव करना है, टेस्ट ड्राइव करना है, तो जो 8 तारीख के अंदर कौन कौन उसको एलिजिबल रहते, 8 तारीख के बाद कौन एलिजिबल रहते, जो फिजिकल मीटिंग कौन शामिल रहते, उन सभी को ये मौका मिलेगा टेस्ट ड्राइव करने का। दोस्तों ये मौका कभी भी कोई भी मत गमाओ, क्योंकि स्पोर्ट्स बाइक टेस्ट ड्राइव के लिए आप सहमत रहिए। इसलिए डैडी जो भी टारगेट देंगे वो टारगेट को कंप्लीट करके फिजिकल मीटिंग आ जाओ। थैंक यू जोसेफ सर। यस सर श्रीनिवास सर లవ్ యూ शेयर డాడీ. श्रीनिवास గారు షేర్ చేయండి శ్రీనివాస్ చేస్తాడు. ఈలోగా చేస్తాను, మీరు వినండి. చెప్పండి. ఈలోగా నేను చెప్తాను వినండి. డీ కాయిన్, Yes, మళ్ళీ daddy. డీ కాయిన్ దగ్గరికి వచ్చాను. డీ కాయిన్ విషయానికి వచ్చేసరికి అద్భుతమైన యూటిలిటీలో తీసుకెళ్తున్నాం మనం. ప్రపంచంలో ఎవ్వరు అంత యూటిలిటీలో తీసుకెళ్ళి ఉండరు. అంటే అసలు జీరో లేదనుకోండి. ఇక మీదట మనతో పోటీ పడి ఇంత యూటిలిటీ తీసుకురావడం అంటే చాలా కష్టం. ఇంపాసిబుల్ అని కూడా చెప్పొచ్చు.
అంత హైలీ తీసుకెళ్తున్నాను. నేను గతంలో ఒక జూమ్‌లో చెప్పాను. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను. కలాం నువ్వు మళ్ళీ ఇది అడిగావు నన్ను. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. నన్ను మొన్న అడిగావు నువ్వు. అదేంటంటే ఒక అడ్వాన్స్‌లో బండొచ్చింది చూడండి అది. ఒక అడ్వాన్స్‌కి ఒక బిజినెస్‌ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అద్భుతమైన బిజినెసు. అది మీలో చాలా తక్కువ మంది మాత్రమే ఆ బిజినెస్ చేయగలరు. కానీ ఎక్కువ మంది పోటీ పడతారు దానికోసం. డబ్బున్నోళ్ళందరూ, కోటీశ్వరులందరూ, అపర కోటీశ్వరులందరూ, డబ్బులున్నోళ్ళందరూ పోటీ పడతారు. దాంట్లో 50,00,000 రూపీస్ విలువైనటువంటి డి కాయిన్‌ని లేదా మన కాయిన్స్‌ని నేను అక్కడ యూటిలిటీలో తీసుకోబోతున్నాను. ఒక్క బుకింగ్‌లోనే 50,00,000 తీసుకుంటున్నాను దాంట్లో. వావ్ డాడీ ఒక వావ్, బుకింగ్‌లో. ఎక్సలెంట్. అంటే అంత హైలీ తీసుకెళ్తున్నాం దీన్ని. మన కాయిన్‌ని. కాబట్టి మన డి కాయిన్‌ని మీకు నచ్చినట్టుగా పనికిరానిదిగా ఆలోచించి అమ్మకండి. దాచుకోండి. వాట్ హిందీ. ओके डैडी सो दोस्तों सीनो व्हीकल का रखा ना वो स्क्रीन शॉट रखो। अभी आप स्क्रीन में देखे थे हमारा जो व्हीकल, उसके बारे में कलाम जी ने बताया था कि ये इसका मार्केट प्राइस, पेट्रोल व्हीकल का मार्केट प्राइस 20 अच्छा दूसरा कलर का भी आ गया या ऐसे अलग अलग कलर का, यानी बहुत स्पोर्ट्स बाइक है। 20 लाख रुपीस इसका मार्केट वैल्यू है। ये बहुत कम रेट में हमारा जो इलेक्ट्रिकल वर्जन आने वाला है वहां आप पूरा शानदार, यानी आई मीन इसका खर्चा भी बहुत कम होगा, इसलिए चलाने के लिए बहुत शौकीन से आप चला सकते हैं। ये गाड़ी हमारा आ रहा है। इसके साथ डैडी अभी बताया कि डीकॉइन का यूसेज में दोस्तों दुनिया में कोई भी कंपनी इतना यूटिलिटी में हमारा कॉइन यूज करने का जो सुविधा है वो सुविधा दूसरा कोई कंपनी अभी तो कोई नहीं है, लेकिन आने वाले समय में भी लेके आने के लिए कोई सोचेगा कि मतलब तो उतना ज्यादा हमारा यूटिलिटी में होने वाला है। इसमें एक प्रोडक्ट के बारे में डैडी बता रहे थे, आने वाले समय में एक प्रोडक्ट कंपनी लेके आ रहे हैं, एक शानदार प्रोडक्ट। हर कोई नहीं कर सकता है, लेकिन जो लोग करेगा वहां डैडी बोल रहे हैं कि एक प्रोडक्ट के ऊपर 50 लाख रुपीस वर्थ ऑफ डी कॉइन उसमें यूज हो जाएगा। दोस्तों एक बार सोचो कितने 50 लाख, एक ही प्रोडक्ट में 50 लाख रुपए वर्थ ऑफ डी कॉइन अगर यूज हो गया तो वो कॉइन का वैल्यू कहां से कहां पहुंच जाएगा और कितना यूटिलिटी में कॉइन जाएगा, एक बार सोच लो। वो सुविधा कंपनी अभी देने वाला है। अभी हमारा इतना सारा प्रोडक्ट रेंज आ रहा है, इतना सारा प्रोडक्ट आई मीन मार्केट में आ रहा है। ये सारा प्रोडक्ट में छोटा छोटा कॉइन क्यों ना हो, लेकिन कॉइन यूसेज जब हो जाएगा, यूटिलिटी में हमारा कॉइन यूसेज हो जाएगा, तो ये बहुत बड़ा रेवोल्यूशन हो जाएगा। यानी एक क्रिप्टो चरित्र में इतना शानदार एक ये रहेगा क्यों बोले तो कॉइन का यूसेज में आई मीन यूटिलिटी हो जाएगा, हिस्ट्री क्रिएट करेंगे, नया हिस्ट्री क्रिएट या करेंगे। एक रेवोल्यूशनरी स्टेप हो जाएगा। तो ये आने वाले समय में आने वाला है। ఓకే ఓవర్ టు డాడీ। ఓకే డాడీ. ఇప్పుడు నేను చెప్పేది ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. నాకు మీరు ఇచ్చిన 10 నిమిషాలు అయిపోతుంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇప్పుడు మనం బళ్ళు మిగతావన్నీ ప్రాజెక్టులు వస్తున్నాయి. నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తాను 50 లక్షల వరకు. అందులోను ఓన్లీ యుటిలిటీ కాయినే తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఒక బండికి 25,000 తీసుకుంటున్నాను. ఏది 390 కిలోమీటర్లకి, 250 కిలోమీటర్లకి. అలాగే నెక్స్ట్ నేను తీసుకొచ్చే ప్రాజెక్ట్‌లో 50,00,000 వరకు కాయిన్స్ యూటిలిటీలో తీసుకుంటున్నానంటే ఆ ప్రాజెక్ట్‌ని మీరు ఊహించలేరు. ఇది కన్ఫర్మ్. ఎవ్వరు ఊహించలేరు ఆ ప్రాజెక్ట్‌ని. అంత పెద్ద, మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను. వాహ్! వరెవ్వా! అన్నట్టు ఉంటదది. ఇదంతా మీకోసమే. ఇదంతా మన కోసమే. ఎవరో ఓ చెమట కంపులో నుంచి తీసుకొచ్చిన ఒక ₹500 పెట్టి కాయిన్స్ కొనుక్కుంటే, ఆ కాయిన్స్ వచ్చిన చాలబుల్ కాయిన్స్ కూడా ఎవరో అమ్మేసుకుంటే, వాళ్ళ దగ్గర ఒక కాయిను లేకపోతే వాళ్ళకి కూడా నేను 100 కాయిన్స్ ఇచ్చాను. ఆళ్ళకప్పుడు అమ్ముకోవడం తెలీదు. వాళ్ళెవరో అమ్మేసుకున్నారని కూడా నాకు చెప్పారు. లేతే వాళ్ళు అమ్ముకున్నోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా 100 కాయిన్స్ ఇచ్చాను. ఆ 100 కాయిన్స్‌కి ఓ చిన్న కాయిను, యుటిలిటీ కాయిను ఇప్పుడు వాళ్ళు స్వాప్ చేసుకుంటే వస్తది. లేదా మైనింగ్ కాయిన్ వస్తది. వాళ్ళు కూడా సంతోషించాలంటే ద బిగ్ ప్రాజెక్ట్స్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాను. మీరు ఆశ్చర్యపోయే ప్రాజెక్ట్‌లు కూడా రెడీ చేసున్నాను. నేను సొంతంగా క్రియేట్ చేసి ఆలోచించుకున్నవి. అవి మీరు ఎక్కడ వినుండరు, ఎక్కడ చూసుండరు. అలాంటి ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడానా.
అవన్నీ ఎందుకంటే మన వాళ్ళకి యూటిలిటీ అద్భుతంగా రెడ్ బండ్ పెట్టి డాడీ, రెడ్ బండ్ పెట్టు. దాని నుంచి అలాగా. మన వాళ్ళు యూటిలిటీలో దాన్ని వాడుకోండి. మన కాయిన్ అద్భుతమైన రేటు తీసుకెళ్దాం. బహుశా మీరందరూ నేను చెప్పినట్టుగా విని, నేను చెప్పినట్టుగా గాని మీరు వచ్చి యూటిలిటీలో వాడుకున్నట్లయితే మన డీ కాయిన్ తోటి 100% పర్చేజ్‌లను ఈయన కొనుక్కున్నట్టు క్యాష్‌గా కూడా వాడించుకునే స్థాయికి వెళ్ళిపోతాం మనం. కలాం. డాడీ వినపడుతుందా నాది వాయిసు? yes daddy. వినిపిస్తుంది డాడీ, క్లియర్ డాడీ. డాడీ వినిపిస్తుంది తెలంగాణ డాడీ? బాగుంది. మరి మాట్లాడకపోతే ఎలాగా? विनिपिस्तुंदी डैडी। చెప్పండి. दोस्तों डैडी ने अभी तक जो भी पहले जानकारी नहा को इसके बारे में कुछ नॉलेज नहा को कोई भी काइंस सेल कर दिया, वैसे लोगों को भी डैडी फिर भी एक 100 काइंस फ्री में देके है। वो काइंस वो स्वाइप कर ले तो उसको भी कुछ कम से कम 1 पॉइंट का डी काइन देके है। लेकिन आज तक हिस्ट्री में आप हम सभी है कोई सोचा था समझा था वैसा बेहतरीन नंबर प्रोजेक्ट लेकर आए। वो प्रोजेक्ट में डैडी ने 50 लाख से वैल्यूबल का यूटिलिटी के लिए रहे। सोचो वो कितना बड़ा प्रोजेक्ट हो सकता, कितना शानदार प्रोजेक्ट हो सकता। अभी तक हिस्ट्री में जो कंपनी इतने कंपनी है, कोई कंपनी में ऐसा एक बिग प्रोजेक्ट नहीं ले रहा है। वो डैडी सिर्फ डैडी के खुद माइंड में से आ रहा है। ये किसी को कॉपी किया सुनी, किसी के पास लेके आया सुनी, खुद डैडी ने डिजाइन करके है। वैसा शानदार प्रोजेक्ट आ रहा है। ये प्रोजेक्ट करने के लिए जो भी कम्युनिटी हो, वायरल हो, सभी एक दूसरे के को कंपटीशन से आ रहे हैं, मैं करूंगा करके। लेकिन वो कुछ कम ही लोग कर सकते हैं। इतना बड़ा शानदार प्रोजेक्ट आ रहा है। अभी सोचो आपके पास जो भी डीकन है उसको कम भाव में मत बेचो। बार बार डैडी ने यही बात बोल रहे हैं। आपका काइन का वैल्यू इतना जाएगा आप सोच भी नहीं सकते। इसलिए डैडी की तरफ से, टोटल कीबो फैमिली की तरफ से, मेरे तरफ से विनती है, आप कम भाव में काइन को मत बेचो। अगर आपके पास काइन रहता उसका वैल्यू इतना बढ़ता आप सोच भी नहीं सकते। वो टू डैडी। ఓకే. థ్యాంక్ యూ డాడీ. అయితే కాయిన్ మీరు కొనుక్కోండి. కాకపోతే సారీ, కాయిన్ మీరు కొనుక్కోవచ్చు. అయితే కాయిన్ రిలీజ్ డేట్ ఇచ్చే ముందు ఈ 10-15 రోజుల లోపే నేను ఓన్లీ డీ కాయిన్ తప్ప రెండోది మాట్లాడకుండా ఒక జూమ్ కాన్ఫర్ చేస్తున్నాను. ఆ రోజుని ఓన్లీ డీ కాయిన్‌లోనున్న మరొక అద్భుతమైన విషయాలు మీకు చెప్పబోతున్నాను. నాకింత టైం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी आगे जाने में सिर्फ एक जूम कंडक्ट करेंगे। वो जूम में सिर्फ और सिर्फ डी कैन के बारे में आपको बता देंगे, सिर्फ डी कैन के बारे में। इतना वक्त आप सभी डैडी को दे दिया, हमारे दोस्तों को दे दिया, हमारे लीडर्स को, सीनियर लीडर्स को सपोर्ट किया। अजय सा, सीनू सर हो, जोसफ सर हो, शिवारेड्डी सर हो, इन सभी को हम थैंक्स बोल रहे हैं क्योंकि इतना एक दूसरे के को ऑर्गेनाइज करके सपोर्ट करके ये जूम को सक्सेस किया। ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ జూమ్ సక్సెస్ అయ్యేదానికి కారణమైన ప్రతి ఒక్క సీనియర్ లీడర్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డాడీ గారి కోసం ఇంతసేపు ఉన్నందుకు